ఎక్స్ప్రెస్ an international courier service. అదర్స్ సినిమాలో ఒక డైలాగ్తో భలే కామెడీ పండిస్తాడు ఎన్టీఆర్. విలన్ ఏమడిగినా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని మాత్రం చెబుతుంటాడు. ఎన్టీఆర్ చెప్పిన ఆ డైలాగ్ను బట్టి పట్టి మరీ సిట్ ఆఫీస్కు వెళ్ళినట్టున్నాడు రవితేజ. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని సమాధానాలిచ్చాడట. రవితేజ కోసం ప్రత్యేకంగా 150 ప్రశ్నలు సిద్ధం చేస్తే అందులో దాదాపు 90% ప్రశ్నలకు ఇవే సమాధానాలిచ్చాడట రవితేజ. రవితేజ కోసం దాదాపు వారం రోజులుగా ప్రిపేర్ అయింది సిట్. కెల్విన్ అందించిన సమాచారంతో పాటు తాజాగా అరెస్ట్ చేసిన నెదర్లాండ్ స్మగ్లర్ అందించిన వివరాల ఆధారంగా ప్రశ్నలు సిద్ధం చేశారు. చార్మి, సుబ్బరాజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా ప్రశ్నలు ఫ్రేమ్ చేశారు. కానీ సిట్ లాక్ చేద్దామని ప్రయత్నించిన ప్రతిసారి గుర్తులేదంటూ సమాధానం చెప్పి తప్పించుకున్నాడట రవితేజ. చివరికి తమ్ముళ్ళు భరత్, రఘు గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా ఇదే తరహా సమాధానాలివ్వడంతో సిట్ అధికారులు ఆశ్చర్యపోయారు. మరోవైపు రక్త నమూనాలు, కేశాలు ఇచ్చేందుకు కూడా రవితేజ నిరాకరించాడని సిట్ అధికారులు వెల్లడించారు. ఓవరాల్గా 9 గంటలకు పైగా సాగించిన విచారణలో రవితేజ నుంచి తాము పెద్దగా వివరాలు రాబట్టలేకపోయామని, పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు. మరోవైపు రవితేజ ఇంట్రాగేషన్ కొనసాగుతున్న టైంలోనే డ్రగ్స్ వివాదంపై సిట్ అధికారులతో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. విచారణ టైంలో ఉండాల్సిన కీలకమైన అధికారులంతా దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రితో మీటింగ్కు వెళ్లిపోయారు.